హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మృదా ఇన్ఫ్రా. మీరు ఇప్పుడు చూస్తుంది కంప్లీట్ మాడ్యులర్ కిచెన్. ఈ పర్టికులర్ సైట్లో ఈ కంప్లీట్ మాడ్యులర్ కిచెన్లో కొన్ని అబ్స్ట్రగల్స్ ఉన్నాయి, బట్ వీ హ్యావ్ ఓవర్కమ్డ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ముందుగానే వీళ్ళు గ్రానైట్ ప్లేస్మెంట్ అని కిచెన్ కింద దిమ్మలు అన్నీ వేసేసారండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ దీస్ డేస్ ఈ దిమ్మలు వేస్తున్నప్పుడు కమింగ్ టు మాడ్యులర్ కిచెన్ మనకి ట్యాండమ్ బాస్కెట్లో కట్లరీ పెట్టడానికని బాస్కెట్స్ కోసమని ఒక సర్టెన్ సైజెస్ తీసుకుంటున్నాం. ఆ సైజెస్కి ఈ దిమ్మలు అనేవి అడ్డు రావడం వల్ల ఏంటంటే కిచెన్ మెజర్మెంట్స్ అనేవి కంప్లీట్లీ డిఫరెన్స్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్గా ట్యాండమ్ బాస్కెట్ కానీ బాటిల్ పుల్అవుట్ కానీ దిస్ వై ఇక్కడ రావాలి, బట్ బికాస్ ఆఫ్ దిస్ సిమెంట్ కాలమ్స్ విచ్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ వాటి వలన బాటిల్ పుల్అవుట్ అనేది మేము ఇక్కడ ఇచ్చాం. దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ ట్యాండమ్ అండ్ ఎ వెరీ ప్రీమియం మెటీరియల్ విచ్ వీ హ్యావ్ బీన్ యూస్డ్. యూ కెన్ సీ దిస్ పర్టికులర్ డిజైన్. ఇది ఏంటి అంటే ఇట్స్ నాట్ ఎస్ఎస్, ఇట్స్ ఎ పీవీసీ మెటీరియల్. ఇది ఎప్పటికీ మీకు రస్ట్ పట్టదు, ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది రాదు. అలా ఉండే మెటీరియల్ అనేది మనం యూజ్ చేసాం. అట్ ద సేమ్ టైం కట్లరీ, జనరల్లీ కట్లరీ ఎప్పుడు స్టవ్ ప్లేస్మెంట్ ఉన్న దాని కిందనే రావాలి, బట్ ఇక్కడున్న అబ్స్ట్రకల్ వాళ్ళని ఏం చేసామంటే జనరల్లీ వి ఆల్ ఆర్ రైట్ హ్యాండెడ్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కొంచెం ఉంటే బెటర్గా ఉంటుందని చెప్పి ఇట్ సైడ్కి తీసుకొచ్చి ఇక్కడ కట్లరీ ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి ఇచ్చాము. యూ కెన్ సీ దిస్ పర్టికులర్ కట్లరీ మెటీరియల్ ఆల్సో. ఈ కట్లరీ మెటీరియల్ కూడా జనరల్గా కట్లరీ ఎట్లా ఉంటుందంటే బెండ్ అనేది వస్తుంటాయి, కానీ మేము యూజ్ చేసే మెటీరియల్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ 2.5 mm థిక్నెస్తో ఎటువంటి బెండ్ కూడా రాని ఒక మెటీరియల్ అనేది మేము యూజ్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే దీస్ ఆర్ ఫర్ ట్యాండమ్ బాస్కెట్స్ విత్ ఏ డ్యూయల్ సైజెస్. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ గివెన్ ఎ డోర్స్ అండ్ ఇక్కడ కూడా కంప్లీట్గా స్టోరేజ్ అనేది క్రియేట్ చేసి వీ హ్యావ్ డిజైన్ లైక్ ఆక్వాగార్డ్ అనేది షింక్ కింద ప్లేస్ చేసి ద వాటర్ విచ్ యూ కెన్ ఇక్కడికి పెట్టాము. దిస్ ఈజ్ ఎ డ్రింకింగ్ వాటర్ కంప్లీట్లీ. అండ్ ద సేమ్ టైమ్ దిస్ ఈజ్ ఎ కంప్లీట్లీ స్మార్ట్ షింక్. యూ కెన్ సీ మల్టిపుల్ పర్పస్ షెల్. This is a multi-purpose sink. These days, these multi-purpose sinks are very famous. ఈ సింక్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం అన్నీ వాష్ చేసుకోవడానికి కానీ దేనికైనా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అందుకని మల్టీపర్పస్ సింక్ అనేది సజెస్ట్ చేస్తున్నాము, ప్లేస్మెంట్ ఇస్తున్నాము. అండ్ కమింగ్ టు దిస్ వన్, ఇట్స్ ఎన్ హాబ్ మోడల్. వీ నీడ్ టు ఇన్స్టాల్. స్మాల్ పెండింగ్ ఉంది, గ్రానైట్ కట్ చేసి ఇది కంప్లీట్గా కన్సీల్ అయిపోతుంది. దిస్ ఫ్యాబర్ అండ్ చిమ్నీ కూడా ఫ్యాబర్ కంపెనీ నుంచే తీసుకున్నాం. దీస్ ఆర్ క్వైట్ సజెస్టబుల్. ఇన్ దిస్ వే ఈ బ్రేక్ఫాస్ట్ ఈ కంప్లీట్ కిచెన్ అనేది మనం డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం. ఈ కంప్లీట్ కిచెన్ ఈజ్ యాక్రిలిక్. దట్ ఈజ్ ఆల్సో 1.5 mm యాక్రిలిక్. ఎక్కడ మనం ఏ స్మాలర్ వెర్షన్ తీసుకోలేదు. అండ్ ఇక్కడ మీరు ఈ స్టోరేజ్ ఏదైతే చూస్తున్నారో దిస్ కంప్లీట్ స్టోరేజ్ హ్యాస్ బీన్ గివెన్ విత్ గ్లాస్ పార్టీషన్స్. వుడ్తో కూడా మేము పార్టీషన్ చేయొచ్చు, కానీ దిస్ పార్టీషన్ గ్లాస్తో ఇచ్చేది ఏంటంటే ఒక ప్రీమియం లుక్ అనేది ఇస్తుంది. So that is the reason this unit completely is for glass, like glass doors and glass partitions. As one more thing you can see here, it is completely handleless. Meeru ikkada chuste that everything is handleless. You can use very freely. This is a huge loft which has been created. ఇక్కడ కంప్లీట్గా లాఫ్ట్ అనేది మనం ఇచ్చాము. ఈ లాఫ్ట్ కానీ కిందది కానీ సింగిల్ కలర్కి వెళ్ళి దానికి ఒక యాక్రిలిక్కే యూస్ చేసి దానికి బ్యూటిఫుల్ ఫైన్ ఫినిష్ అనేది మనం ఇచ్చాం. యూ కెన్ సీ దీస్ ఎడ్జెస్. ఈ ఫినిషెస్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఒక్క చోట కూడా ఒక షార్ప్ ఎడ్జింగ్ కూడా ఉండదు మన దగ్గర. అండ్ అట్ ద సేమ్ టైం సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ కిచెన్ కదా, దట్ ఈస్ క్రాకరీ యూనిట్. క్రాకరీ యూనిట్ అనేది ఇక్కడ పెట్టడానికి స్కోప్ ఆర్ స్పేస్ లేదు అనేది ఒక చిన్న ఒపీనియన్. సో అందుకనే వాట్ వీ హ్యావ్ డన్ ఈస్ ఇక్కడ ఒక ప్యాంట్రీ యూనిట్ అనేది క్రియేట్ చేసాం విత్ షెల్ఫ్స్ అండ్ ఎ స్మాల్ క్రాకరీ యూనిట్ హ్యాస్ బీన్ ఆల్సో గివెన్ విత్ ఎ బ్యూటిఫుల్ గ్లాస్ పార్టీషన్స్. దిస్ కంప్లీట్ యూనిట్ని ఒక ప్యాంట్రీ యూనిట్గా చేద్దామని అనుకునేది ఫస్ట్ డెసిషన్, బట్ వై వీ షుడ్ నాట్ గో విత్ సంథింగ్ డిఫరెంట్. యూ కెన్ సీ ఈవెన్ దో ఇక్కడ ఒక యాక్రిలిక్ ఫినిష్తో ఉన్న డోర్ని ఒక గ్లాస్ ప్రొఫైల్ డోర్ని కలిపినా కూడా దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ ఫినిష్. సో ఇంత పర్టికులర్గా మేము చేస్తాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ పర్ఫెక్ట్లీ. అందుకనే ఒక క్రాకరీ యూనిట్ని
ఒక ప్యాంట్రీ యూనిట్ని కలిపి ఒక సింగిల్ యూనిట్గా డిజైన్ చేసి ఈ కిచెన్ అనేది ఇట్లా ఫినిష్ చేసాం. అండ్ వన్ మోర్ థింగ్, వితౌట్ ఏ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ హౌ కెన్ ఏ కిచెన్ బి కంప్లీట్? యా, హియర్ యూ కెన్ సీ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ డిజైన్ విత్ ఏ యూ కట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏ పిల్లో మోడల్ హ్యాస్ బీన్ గివెన్. ఇయర్ డౌన్ ఒక బెండబుల్ వుడ్ అనేది యూస్ చేసాం. యూస్ చేసి కంప్లీట్గా ఈ వుడ్కి మనం యాక్రిలిక్ ఫినిష్ ఇచ్చి ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది చేసాము. హియర్ యూ కెన్ సీ దిస్ ఈజ్ ఆల్సో అల్యూమినియం గోల్డ్ ప్లేటెడ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ విత్ ఎ టఫ్ అండ్ గ్లాస్. నథింగ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ దిస్ పర్టికులర్ గ్లాస్, ఎందుకంటే దిస్ ఈస్ కంప్లీట్లీ టఫ్ అండ్ 6mm గ్లాస్. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి సంథింగ్ బ్యూటీ యాడ్ చేయడం కోసం టు దిస్ ఫ్రంట్ డైరెక్షన్ వీ హ్యావ్ గివెన్ లోవర్స్ అండ్ ఏ మార్బుల్ ఫినిష్ laminate also. Here you can see there is a fluted laminate and a fluted PVC lowers and a laminate. In this way, this particular breakfast counter is been completed, and at the same time, this particular fancy hanging light అనేది కూడా ఈ సెంటర్కి ప్లేస్మెంట్ చేసి ఈ ఎంట్రన్స్ ఆఫ్ కిచెన్ అండ్ పూజ రూమ్ని కంప్లీట్గా ఒక స్పేషియస్ వేలో క్రియేట్ చేసాము. ఈ ఎంట్రన్స్ ఎట్లా క్రియేట్ అయింది అంటే దెర్ ఈస్ ఎ లైటింగ్, ఒక గ్లాస్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ and an acrylic modular kitchen with a beautiful puja room which is been assembled according to the Vastu. In this way, this particular area kitchen has been completed. Thank you. Thanks everyone.